చెప్పండి మేడం. మీరు ఇప్పుడు 9వ వార్డు నుంచి అని మీరు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు గదా! సో, మీకెలా అనిపిస్తుంది మేడం? ఈ 9వ వార్డు నుంచి బీజేపీ టికెట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సంకినేని వెంకటేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు 9వ వార్డు నుంచని బీజేపీ పార్టీ నుంచని టికెట్ అయితే రావడం జరిగింది. సో, ఎట్లా ఉంది మీకు 9వ వార్డు నుంచని ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందన్న? ముందుగా 9వ వార్డు బీజేపీ టికెట్ నాకు కేటాయించడంలో నా రాజకీయ గురువు సంకినేని వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులతో, 9వ వార్డు ప్రజల ఆశీస్సులతో, 9వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ బిడ్డగా, వాళ్ళ కొడుకుగా, వాళ్ళ తమ్మునిగా 9వ వార్డు అభివృద్ధికి పాల్గొనడానికి 9వ వార్డు నుంచి నా భార్య, నా సతీమణి గుండగాని రమణని పోటీ చేపించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నాకు టికెట్ ఇచ్చి బీజేపీ తరఫున పోటీ చేపిస్తున్న నా రాజకీయ గురువు సంకినేని వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు చేస్తున్నాను. దానితో పాటు నా 9వ వార్డు అభివృద్ధికి ఎలా ఒక ప్రణాళిక చేసుకొని 9వ వార్డు ప్రజలకి సేవ చేసే దృక్పథంతో ముందుకు పోవాలని మా భార్యాభర్తలం ఇద్దరం కలిసి 9వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని 9వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాము. సో, మీకు పార్టీ నుంచి గానీ, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి గానీ, కార్యకర్తల నుంచి గానీ మీకు ఎలాంటి ప్రోత్సాహం లభించిందన్న? ముందుగా నా వార్డు ప్రజలు అనుకున్న విధంగానే జనరల్ మహిళ కావడం, వాస్తవానికి నేను 15 సంవత్సరాల నుంచి వార్డులో బీజేపీ పార్టీ తరపున సేవలు అందించుకుంటూ ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే పార్టీ ఎజెండాగా ఉంటూ ఎన్నో ప్రలాభాలు చేసిన పార్టీ మారకుండా ఒకటే పార్టీని నమ్ముకొని కన్నతల్లి లాంటి పార్టీగా భావించి కాషాయ జెండాతో 9వ వార్డు ప్రజలలో తిరుక్కుంటూ వాళ్ళ కొడుకుల, వాళ్ళ బిడ్డల ఆపద సాపదలో ఏదైనా నేనున్నాను అంటూ ముందుకు వెళ్తూ వారి ఒక ఆశీస్సులతో ఉంటూ 9వ వార్డుని అభివృద్ధి చేద్దామని నాకు ఆ దేవుడు కల్పించిన అవకాశంగా భావిస్తూ ఆ ప్రజల సేవ చేయడం కోసం ముందుకెళ్తానని 9వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో గత 10 సంవత్సరాల నుంచి కూడా మేమే సూర్యాపేటని అభివృద్ధి చేసినాం అంటారు. కాంగ్రెస్ పార్టీలేమో రాష్ట్రంలో మాదే అధికారం ఉన్నది, సో మేము డెవలప్మెంట్ చేస్తామని అంటారు. సో ఈ సందర్భంగా మీరు 9వ వార్డు ప్రజలకు బీజేపీ పార్టీ నుంచి మీరు ఎలాంటి హామీ ఇస్తున్నారన్న? నేను సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో మా వార్డు అభివృద్ధి చేయదలుచుకున్నాను. అది మా సంకినేని గారి ఆశీస్సులతో, పైన ఉన్న మా సెంట్రల్ గవర్నమెంట్ ఆశీస్సులతో ఇప్పుడు మా వార్డులో డెవలప్ కావడానికి గట సెంట్రల్ ఫండ్తో చాలా అయినాయి. పార్కులు కట్టించాము, వీధి లైట్లు, పేద ప్రజలకు ఉచిత గ్యాసులు, పేద ప్రజలకు మన స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ఇవ్వడం జరిగినది. ఈరోజు ప్రజలు కరోనా టైం నుంచి కానీ ఇంకా 4 సంవత్సరాల అంటే మొత్తం 10 సంవత్సరాల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న బియ్యము, ఉచిత బియ్యము రూపాయి లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ముందుకు పోతూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి 9వ వార్డుని అభివృద్ధి ప్రదంగా చేస్తానని అది 9వ వార్డు ప్రజలకి నా యొక్క విన్నపంగా చెప్తున్నాను. మురికి కాలువలు కావచ్చు, లైట్లు కావచ్చు, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ మా సెంట్రల్ గవర్నమెంట్ ఆశీర్వాదంతో నేను ఫండ్ తెప్పించి చేస్తానని నా 9వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీ యొక్క 9వ వార్డు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఫస్ట్ 9వ వార్డు ప్రజలకి, నా తల్లులకి, నా అక్కలకి, నా చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి, నా అన్నలకి ఫస్ట్ నాకు బీజేపీ టికెట్ రావడం, నా భార్య గారిని కౌన్సిలర్గా పోటీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వార్డులో ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి నాకు అవకాశం 15 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం రావడం వల్ల నా వార్డు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నన్ను గెలిపించడం కోసం చాలా కాలం తర్వాత నాకు అవకాశం రావడం, వాళ్ళు చాలా సంతోషపడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా 9వ వార్డు ప్రజలకి ఎల్లవేళల సేవలు అందించడానికి గుండగాని రమణ జాని ముందుకు పోతారు. నా యువతని ముందుకు తీసుకుపోవడానికి నా యొక్క కృషి చేస్తాను. అందరికీ, నా వార్డు ప్రజలకి నేను ఎల్లవేళల వాళ్ళ కళ్ళ ముందు ఉంటూ వాళ్ళ బిడ్డ లెక్క తిరుగుతూ ఇక్కడ పుట్టిన గడ్డకి సేవ చేసుకునే అదృష్టం రావడం నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు చాలా గౌరవంగా గట ఉంది. నాకు ఈ వార్డుకి చాలా సంవత్సరాల తర్వాత నేను పుట్టినాక 40 సంవత్సరాల తర్వాత నాకు పోటీ చేసే అవకాశం రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది.
ఈసారి నా వార్డు ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో మా సతీమణి గుండగాని రమణని బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు మీదుగా అత్యధిక మెజార్టీతో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించుకొని తీసుకుపోతారన్న నమ్మకంతో నా ప్రజలు నన్ను దీవించి నా ప్రజలు ఇలా భాగస్వాములు అవుతారని నా ఓటర్ మహాశయులకి, నా అమ్మలకి, నా అక్కలకి, నా చెల్లెలకి నా హృదయపూర్వక బాధాభివందనం చేస్తున్నాను. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్స్.